నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతపటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియద్దాం. అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికి అందిస్తున్న ఈ ప్లాట్ఫామ్ కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మాస్టర్స్ ఈ రోజు మనందరికీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ భాగ్యలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. మరి బుద్ధుని పంచశీలాల గురించి ఈరోజు మరింత వివరంగా మరి మేడం నుంచి తెలుసుకుందాము. మేడం వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ మధ్య కాలంలో ఎంతో అద్భుతమైన ధ్యానానికి అవకాశాలు కల్పిస్తూ ఆత్మజ్ఞానాన్ని ఉన్నతంగా తెలుసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మన జూమ్ సెషన్ లో ఉన్న లైట్ వర్కర్స్ జూమ్ సెషన్ లో ఉన్న నిర్వాహకులకు, చూస్తున్న ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ రోజు నేను ఎంపిక చేసుకున్న అంశము బుద్ధుడు చెప్పిన పంచశీలాలు. మరి బుద్ధుడి యొక్క పంచశీలాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి భారతావనిలో ఎందరో మహనీయులు, ఎందరో యోగులు, ఎందరో యోగీశ్వరులు జన్మ తీసుకుని వాళ్ళు అద్భుతమైన ధ్యాన సాధన చేసి ఆ మోక్షధామాన్ని చేరుకున్నారు. మరి వారు చేరుకున్న ఆ మార్గంలోని ఎత్తుపల్లాలను, మరి ఏవైనా అవకతవకలు ఉన్నా అవన్నీ కూడా చక్కగా మనకి వివరించారు. ఎందుకంటే మనం కూడా ఆ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మనకు ఇంకా సుగమం, మన మార్గం ఇంకా సుగమం కావడానికి వాళ్ళు ఎన్నో అద్భుతమైన సందేశాలు మనకి ఇవ్వడం జరిగింది. వాటిలోని భాగమే మనకు బుద్ధుడు చెప్పిన పంచశీలాలు అన్న సందేశం. పంచ అంటే 5, శీలాలు అంటే గుణాలు. గుణాలు అంటే మన ప్రవర్తన, మన గుణాలను బట్టే మన ప్రవర్తన అన్నది ఉంటుంది. కాబట్టి మన ప్రవర్తన ఎంత చక్కగా మనం సవరించుకుంటే అంత అద్భుతంగా మనము మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు అన్నది మనకు యోగీశ్వరులందరూ ఇస్తున్న చక్కటి సందేశం. మరి బుద్ధుని గురించి కొంత మనం తెలుసు, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు మన ధ్యానానికి ఆద్యుడు బుద్ధుడే. అయినా మరొకసారి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే మహనీయుల చరిత్రలో మనం ఎంత వింటూ ఉంటే మనకంత స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు అంత అద్భుతంగా జీవించారు, మరి వాళ్ళలాగా మనం కూడా జీవించాలి, వాళ్ళలాగే మనం కూడా ఆ అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మనము పొందాలి అన్న ఒక ఉత్సుకత మనలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి యోగీశ్వరుల యొక్క జీవితాలు, వాళ్ళు చెప్పిన సందేశాలు వింటూనే ఉండాలి. మరి మనకు తెలిసిన గౌతమ బుద్ధుడు 563వ సంవత్సరంలో కపిలవస్తు నగరంలో జన్మ తీసుకోవడం జరిగింది. లుంబిని వనంలో ఆయన జన్మించాడని చెప్తారు. మరి తండ్రి శుద్ధోదన మహారాజు, తల్లి మాయాదేవి. మరి ఆయన జన్మించిన 6 మాసాలకే తల్లి మరణించడంతో మరి ఆమె చెల్లెలైన మహాప్రజాపతి గౌతమి బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేయడం జరుగుతుంది. మరి శాక్య వంశంలో పుట్టిన ఈయనకు శాక్యముని అని కూడా ఒక పేరుంది. అలాగే ప్రజాపతి గౌతమి పెంపకములో పెరిగినందువల్ల ఆ తల్లి యొక్క పేరుతో ఈయనకి గౌతముడు అని పేరు కూడా వచ్చింది. ఇక జాతకరీత్యా ఈయనకు అక్కడ పండితులు పెట్టిన పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అంటే లక్ష్యాన్ని సిద్ధింప చేసుకునేవాడు అని అర్థం. మరి ఏమిటి లక్ష్యము అంటే మానవుని యొక్క లక్ష్యము ఏమిటి అంటే మోక్షధామాన్ని చేరడమే మానవుని యొక్క లక్ష్యం. దాన్నే మనం ఇప్పుడు పూర్ణాత్మ కావడము అని అంటున్నాం. మరి మనమందరము ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మక భూమి మీదకి వచ్చిన వారమే, అందరూ అలాగ వచ్చిన వారమే. మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని మరి ఆ పరిపూర్ణమైన సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది అది మోక్షధామాన్ని చేరుకోవడమే మన జీవిత లక్ష్యము. అదే మనం చేసుకోవలసిన అద్భుతమైన సిద్ధింప చేసుకోవలసిన లక్ష్యము. మరి ఈ సిద్ధార్థుడు కూడా జాతకరీత్యా మరి అక్కడ ఉన్న జ్యోతిష్యుడు ఏం చెప్పారంటే
ఈయన మహా చక్రవర్తి అయినా అవుతాడు, లేదంటే ఒక గొప్ప యోగీశ్వరుడైనా అవుతాడని చెప్పడం జరిగింది. మరి తండ్రి అయిన శుద్ధోదన మహారాజుకు తన కుమారుడు గొప్ప చక్రవర్తి కావాలన్న ఒక అభిలాషతో మరి ఆయనకు వైరాగ్య భావనలు ఏవి కలగకుండా, అలాంటి సంఘటనలు ఏవి చూడకుండా ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఉత్సాహంగా ఆనందంగా ఉండేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేసేవాడు. కానీ విధి రాతను ఎవరము తప్పించలేము కదా. మరి విధి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మన ప్రయత్నాలు ఎన్ని ఉన్నప్పటికీ విధి మనల్ని ఎలా నిర్ణయించాడో, మనం ఏమైతే ప్రణాళిక వేసుకొని భూమి మీదకి వచ్చామో మరి దాని ప్రకారమే మన జీవితం అన్నది సాగుతుందన్నది అక్షర సత్యం. కావున మరి అలాగే సిద్ధార్థుని యొక్క జీవితంలో కూడా అలాగే జరిగింది. మరి తండ్రి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకానొక రోజు ఆయన అనుకోకుండా పక్క గ్రామానికి రథంలో వెళ్ళడం జరిగింది. ఆ రథంలో వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటగా ఒక కుష్ఠరోగిని చూడడం సంభవించింది. మరి ఎప్పుడు అటువంటి వారిని ఆయన చూడలేదు. అందుకు ఆయనకు అదొక వింతగా అనిపించింది. ఏమిటి ఈయన శరీరం అంతా ఇలా పుండ్లతో గాయాలతో ఉంది అని ఆయన ఆ చెన్నుణ్ణి అడిగాడు. అంటే రథసారథి అనే చెన్నుని అడిగి, ఎందుకు అతను అలా ఉన్నాడు, మన శరీరం బాగుంది, ఆయన శరీరం ఎందుకు అలా ఉంది అంటే, దాన్ని ఒక రోగము అంటారు మహానుభావ. మరి ఆయన రోగముతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆ రోగము వలన ఆయన శరీరం అంతా అలా మారిపోయింది అని ఆయన చెప్పడం జరిగింది. అలాగా కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు ఒక ముసలివాడు, పండు ముసలివాడు, నడవడానికి శక్తి లేక ఒక కర్రను పట్టుకొని వణుకుతూ నడుస్తూ వస్తూ ఉన్నాడు. మరి అతన్ని చూడగానే మరి యువరాజుకి ఇంకొక సంశయం కలిగింది. ఎందుకు మరి ఈయన ఇలా వణుకుతూ నడుస్తూ ఉన్నాడు, కర్ర చేతులు పట్టుకున్నాడు, మనలాగా ఎందుకు లేడు అంటే, దీన్ని ముసలితనము అంటారు అని. మరి ఈ ముసలితనము అన్నది ప్రతి మానవుడికి తప్పకుండా వస్తుంది. కాకపోతే కాలక్రమములో ఈ శరీరం అన్నది పరిణామం చెందుతూ ఇలా కాలక్రమములో ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి అని మరి చంద్రుడు చెప్పడం జరిగింది. మరి అలాగే ఇంకో కొంత దూరం పోతే ఒక శవాన్ని నలుగురు మోసుకుంటూ వస్తున్నారు. వెనక బంధువులందరూ ఏడుస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇదేంటికి, ఎందుకు వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు అతన్ని నలుగురు బట్టి మోసుకుపోతున్నారు, ఏమైంది అని అంటే, అతడు మరణించాడు, అంటే ఇక అతనికి జీవితం లేదు, అతని శరీరము శవమైపోయింది, ఇక ఆయన ఏ పనులు చేయలేడు అని ఆ మరణం గురించి ఆయన తనకు తెలిసినది కొంత చెప్పడం జరిగింది. ఇది కూడా మానవులందరికీ సహజమే, ఎవరైనా పుట్టడం నిజమే, చావడం నిజమే అన్న సత్యము అప్పుడు ఆయనకి అర్థమైంది. అంటే ఇన్ని మార్పులు ఉన్నాయా జీవితంలో, మానవ జీవితం అంటే అందరికీ ఒకలాగా ఉండదా, కొందరు ఏడుస్తున్నారు, కొందరు సంతోషంగా ఉన్నారు, ఎందుకు ఇన్ని భేదాలు ఉన్నాయి, ఎందుకు పరమాత్ముడు ఇలా ఎందుకు సృష్టి చేశాడు అంటే, ఈ సృష్టి చేసినది ఎవరు, ఆ పరమాత్ముడు అన్నది కూడా ఆయనకు అంతవరకు పూర్తిగా తెలియదు. మరి ఎందుకు ఇలా సృష్టి జరిగింది, అంతా ఒక విధంగా ఎందుకు లేదు అన్నదే కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఆయనకి రావడం మొదలైంది. అలా రాజప్రసాదానికి వెళ్ళిన ఆయనకి అవే కనపడుతున్నాయి, ఆ దృశ్యాలే కనపడుతున్నాయి. మరి వాటితో రాత్రంతా కూడా తనకి నిద్ర కూడా పట్టలేదు. దీనికి కారణం ఏమిటి, కారణం కనుక్కుందామని ఎవరిని అడిగినా ఎవరు మాకు తెలియదు అంటున్నారు. మరి ఎవరు చెప్తారు దీనికి కారణము, ఎలా తెలుసుకోవాలి నేను అన్నది ఆయనకి బాగా గట్టిగా దృఢంగా నాటుకున్నది. సరే, ఎలాగైనా సరే ఇక్కడ ఎవరు చెప్పడం లేదు, ఇక ఎక్కడికైనా వెళ్ళైనా సరే దీని యొక్క కారణం నేను కనుక్కొని తీరాలి అన్న ఒక పట్టుదల ఆయనలో పెరిగింది. మరి చెబితే తండ్రి బయటికి వెళ్ళనివ్వడు, ఎవరు కూడా అనుమతి ఇవ్వరు, అందుకని ఇక ఎవరికి చెప్పకుండా వెళ్ళాలని ఆయన తీర్మానించుకున్నాడు. మరి అర్ధరాత్రి వేళ లేచి, మరి అప్పటికే ఆయనకు వివాహమైంది, యశోధరతో 16 సంవత్సరాలలో తండ్రి వివాహం చేశాడు. ఆయనకు ఒక కొడుకు కూడా కలిగాడు, రాహులుడు అని పేరు పెట్టుకొని మరి ఎంతో ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. కానీ ఈ ప్రశ్నల ముందు ఆ మమకారం అంతా పటాపంచనం అయిపోయింది. ఇదే ముఖ్యంగా ఆయనకు, మన జీవితంలో ఇది ముఖ్యము, దీన్ని తెలుసుకోవాలనే ఒక గట్టి తీర్మానం జరిగిపోయింది ఆయన మనసులో. ఇక వారిని గురించి చింతించడం మానేసి
తను తెలుసుకోవాల్సిన సత్యాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ మరి వారందరినీ వదిలేసి ఆయన అర్ధరాత్రి మరి ఒంటరిగానే ఆ దేశాన్ని విడిచి వెళుతూ ఉన్నాడు. దారిలో ఒక సన్యాసి కనిపించాడు. మరి ఆ సన్యాసిని అడిగాడు, ఏంటయ్యా, మనుషులందరూ ఇలా రకరకాలుగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమైనా నువ్వు ఏమైనా చెప్పగలవా అంటే, నేను కూడా అదే పనిలో ఉన్నాను స్వామి, కారణం కనుక్కోవాలి, భగవంతుడు సృష్టి అని అంటున్నారు. ఆ భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన ఎలా తెలుసుకోవాలి, ఆయన చేరే మార్గం కోసం నేను కూడా అన్వేషణ చేస్తూ ఉన్నాను. ఇప్పటికే ఎన్నో ఆశ్రమాలు తిరిగాను, ఎన్నో గురువుల్ని నేను కూడా సంప్రదించాను. ఇంకా ఇప్పటికీ నాకు కూడా పూర్ణమైన జ్ఞానము లభించలేదు. ఆ అన్వేషణలోనూ నేను కూడా తిరుగుతున్నానని ఆ సన్యాసి చెప్పాడు. సరే, అలా అయితే నేను కూడా అన్వేషణ చేస్తాను అని ఆయన దగ్గర కొన్ని చిరునామాలు తీసుకొని, గురువుల యొక్క ఆశ్రమాల యొక్క చిరునామాలు తీసుకొని ఇంకా ఆ గురువులను ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా ఎందరో గురువుల్ని ఆయన కలిశాడు. వాళ్ళు చెప్పినది శ్రద్ధగా విన్నాడు. ఎందుకంటే ఈయనకు ఆతృత, తెలుసుకోవాలన్న ఆతృతతో వాళ్ళు ఏది చెప్పారో అది చక్కగా అవగాహన చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు ఎలా చెప్పారో అలాంటి క్రియలే ఆయన చేశాడు. మరి వాళ్ళు చెప్పిన క్రియలు ఎన్ని చేసినప్పటికీ మరి ఈయనకు సమాధానం అన్నది దొరకలేదు, సంతృప్తి కలగలేదు, సరైన సమాధానం దొరకలేదు ఆయనకు. అలా ఎన్నో ఆశ్రమాలు తిరిగాడు, ఎందరిని ఆశ్రయించాడు, కానీ అతనికి ఏమీ లాభం కనిపించలేదు. ఇక చివరికి నాకు ఈ కారణం కనుక్కుండే యోగం ఉందో లేదో అని ఒక నిర్వేదం ఆయనలో బయలుదేరింది. ఒకనాటి పౌర్ణమి రాత్రి ఆయన ఆ నిర్వేదంతో, ఏమిటి నా జీవితము, ఇలా తెలుసుకోకుండానే నేను కూడా మరణించిన వాడిలాగే నేను కూడా మరణిస్తానా ఏమి అని ఆ నిర్వేదములో ఒక చెట్టు కింద, బోధి వృక్షం కింద కూర్చొని అలాగే చారిగలబడి ఆలోచిస్తూ అలాగే కళ్ళు మూసేసుకున్నాడు. ఆ కళ్ళు మూసుకున్న సమయంలో అతనికి ఆ లోపల ఆ శ్వాస ఒక్కటి మాత్రమే గమనిస్తూ ఉన్నాడు. అంటే ఏమీ గమనించడం లేదు, ఏదో ఆయనకు గుర్తు రావడం లేదు. ఒక్క శ్వాస మాత్రము ఏదో నాలో ఏదో శ్వాస ఏదో తిరుగుతోంది, ఏమిటి ఇది అని దాన్ని గమనించినప్పుడు ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస మాత్రమే జరుగుతుంది. ఇదేంటి, ఇది ఒక్కటి మాత్రమే మెలకువగా ఉంది, మరి మిగతా అవయవాలన్నీ కూడా ఏదో నిశ్శబ్దంగా స్తబ్దావస్థలోకి వెళ్ళిపోయాయని మరి దాన్ని గమనిస్తూ అలాగే కూర్చుండిపోయాడు గౌతముడు. అలా మొదటి జాము జరిగేసరికి ఆయనకి తన గత జన్మలన్నీ ఒక సినిమా రీలు లాగా కనపడడం జరిగింది. ఇదేంటి, ఆ జన్మల్లో నేనే ఉన్నానే, ఆ జన్మలో ఒక జన్మలో ధనికుడుగా, ఒక జన్మలో పేదవాడుగా, ఇలా ఏంటంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నాను, ఏమిటి ఇవని అంటే, ఓహో ఇవన్నీ నా గత జన్మలు అన్నది ఆయనకి అర్థమైంది. ఓహో ఇదేదో ఆశ్చర్యకరంగా ఉంది, దీనిలో ఏదో ఒక గుప్త సత్యము నాకు కనిపిస్తుంది అని ఆయన అలాగే విడవకుండా అలాగే కూర్చుంటే, రెండవ జాములో తాను చేసిన కర్మలన్నీ కూడా ఆయన చక్కగా కనపడుతూ ఉన్నాయి. అంటే ఏ కర్మలు చేశాడు, ఏ జన్మలో ఏ కర్మలు చేశాడు అవన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఓహో ఇది ఇంకా అద్భుతంగా ఉంది, అంటే ఈ శ్వాసను గమనిస్తూ కూర్చుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయా అని విడవకుండా అలాగే కూర్చున్నాడు. ఇక మూడవ జాములో ఆయన యొక్క తపన ఏంటంటే, మానవులకు ఈ దుఃఖం ఎందుకుంది, దానికి కారణం ఏంటి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలన్నదే ఆయన ప్రశ్న. మరి దాన్ని అనుకుంటూ అలాగే కూర్చున్నాడు ఆయన. మరి మూడవ జాములో ఆయనకి మానవుని యొక్క ఈ తృష్ణకి, అంటే ఈ కోరికలకి, ఈ దుఃఖానికి కారణము ఏమిటి అంటే కోరికలే అన్నది సమాధానము ఆయన మేధస్సులోకి వచ్చింది. అంటే మానవుడు దుఃఖపడడానికి కారణము కోరికలు, దాన్నే తృష్ణ అని కూడా అంటారు. మరి కోరికలే కదా, మరి ఉన్నదాంతో సంతృప్తి లేకుండా ఏవేవో కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికలు నెరవేరితే ఆనందంగా ఉంటారు, ఆ కోరికలు నెరవేరకపోతే ఇంకా దుఃఖము, నా కోరిక నెరవేరలేదు దాన్నే చింతించుకుంటూ ఒక దుఃఖములోకి కూరుకుపోతూ ఉంటారు. కాబట్టి మానవుని యొక్క దుఃఖానికి మూల కారణము కోరిక. మరి కోరిక ఎందుకు కలుగుతోంది, ఈ కోరికలు లేకుండా ఉండవచ్చు కదా, ఎందుకు కలుగుతున్నాయి అంటే అజ్ఞానమే దానికి కారణము. మరి ఉన్నదాంతో సంతృప్తి చెందాలనే జ్ఞానం లేని దాని వలన, మరి దాని వెంట పడడం వలన మరి అలాంటి కోరికలు
పుడుతూ ఉన్నాయి అని రెండవ ప్రశ్నకి సమాధానము దొరికింది. మరి ఈ అవిద్యకు కారణం ఏంటి? ఎందుకు ఈ అవిద్య ఉంది? దీన్ని పోగొట్టుకునే మార్గము లేదా అంటే అవిద్యకు పోగొట్టుకునేదానికి మార్గం ఉంది. చీకటి ఉన్నప్పుడు మరి ఆ చీకటిని తొలగించుకోవడానికి మనం దీపం వెలిగించుకుంటాం కదా. అలాగే అజ్ఞానం అనే చీకటి మనలో ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోవాలంటే జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోవడమే, సరి అయిన జీవన విధానాన్ని మనం నిర్ణయించుకోవడమే జ్ఞానము. దాన్ని ఏమన్నాడు ఆయన అంటే అష్టాంగ మార్గము అని అన్నాడు. అంటే ఇలా మానవుని దుఃఖానికి కారణము కోరిక, కోరికకు కారణము అవిద్య, అవిద్యకు కారణము జ్ఞానము పెంచుకోవడమే. మరి ఆ జ్ఞానము ఏమిటి అంటే అష్టాంగ మార్గమే. సరి అయిన దృక్పథము, సరి అయిన సంకల్పము, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాధి, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ధ్యానము. వీటికన్నిటికీ సరి అయిన అని ఎందుకు చేర్చినారంటే మరి ఏదైనా కూడా అస్తవ్యస్తంగా చేసినప్పుడు దాని ఫలితము కరెక్ట్ గా ఉండదు. ఏ పనైనా సక్రమంగా చేసినప్పుడే దాని ఫలితము సక్రమంగానే ఉంటుంది. కాబట్టి ఈ మంచి చెడు అన్నవి రెండు ప్రపంచంలో ఎలా ఉన్నాయో మరి సరి అయినది సరికానిది అంటూ రెండు కూడా ఉన్నాయి. సరి అయిన దాన్ని మంచిది అంటాము, సరికాని దాన్ని చెడ్డది అంటాం. కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకున్నప్పుడే సరి అయిన ఫలితాన్ని మనము పొందుతాము అన్నదానికి ప్రతీకగా ఆయన ప్రతి దానికి కూడా సరి అయినది అని చేర్చడము జరిగింది. కాబట్టి అలా మన దృక్పథము సరిగా ఉండాలి. మనం ఏమిటి, మనం ఎందుకు వచ్చాము, మనం చేయవలసింది ఏంటి, దానికి మనం ఎలా జీవించాలి, అది జీవించడానికి ఎలాంటి జీవనోపాధిని మనం ఎంచుకోవాలి, మరి అది తెలుసుకోవాలంటే శ్రద్ధ అనేది ఉండాలి కదా. మరి ఆ శ్రద్ధ ఉన్నప్పుడే మనం తెలుసుకోగలుగుతాము. మరి ఆ శ్రద్ధతో మనం సరిగా మాట్లాడాలి. మన వాక్కు సరిగా ఉండాలి, మన చేత సరిగా ఉండాలి, మన ఆలోచన కూడా సరిగా ఉండాలి. దీన్ని త్రికరణ శుద్ధి అని కూడా అంటారు. మన ఆలోచన, మన వాక్కు, మన చేత మూడు ఒక్కటిగా ఉన్నప్పుడే అది త్రికరణ శుద్ధిగా మారుతుంది అని కూడా మనకు పెద్దలు గురువులు చెప్తూ ఉన్నారు. ఇలా సరి అయిన దాన్ని మనం ఆచరించినప్పుడు చక్కగా దాని యొక్క ఫలితము మనకు సరి అయిన నిర్ణయము, సరి అయిన ఫలితము వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసింది సరి అయిన ధ్యానము. సరి అయిన ధ్యానము ఏమిటి అంటే ఆనాపానసతి అని అప్పటిలో ఆయన పాలి భాషలో దాన్ని ఆనాపానసతి అన్నారు. కాలక్రమములో దాన్ని మనము మన తెలుగులోకి దాన్ని మనము అనువాదం చేసుకున్న పత్రికారు మనకి శ్వాస మీద ధ్యాసగా దాన్ని చెప్పడం. ఆన అంటే లోపలికి తీసుకోవడం, అపాన అంటే బయటికి వదిలేయడము, దాన్ని గమనించడమే శ్వాస మీద ధ్యాస అన్న ఆ సూక్తిని మనకు గురువు గారు అందించారు. మరి ఆ మహానుభావుడు అందించిన ఆ సూక్తితోనే మనమందరం కూడా ఎన్నో అనుభవాలను మనము పొందుతున్నాము. మన జీవితాన్ని కూడా మనము ఆనందమయము చేసుకోగలిగాము. మరి ఒకప్పుడు ఎప్పుడు అజ్ఞానములో మనం కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళం. ప్రతిదానికి అది రాలేదు, ఇది రాలేదు, అది కాలేదు, ఇది అవ్వలేదు అని ప్రతిదీ అలా ఏడుస్తూ ఉండేం కాలం. ఇప్పుడు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస చేసి మరి జ్ఞానం తెలుసుకున్నామో ఇప్పుడు ఏది వచ్చినా సరే, రాకపోయినా సరే, ఉన్నా సరే లేకపోయినా సరే, తిట్టినా సరే పొగిడినా సరే అన్నింటికీ సిద్ధపడిపోయిన మరణానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. మరణం అంటే ఒకప్పుడు భయపడే వాళ్ళము, ఇప్పుడు మనకి మరణం అన్న దానికి కూడా ఏ భయము లేకుండా చక్కగా మనము జీవించగలుగుతున్నాము. అలా ఆ గౌతమ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానం ద్వారా చక్కగా మనం ఎంతో జ్ఞానము తెలుసుకున్నాము. మరి ఆయన తెలుసుకున్న ఆ అష్టాంగ మార్గాన్ని అందరికీ బోధించి మరి అందరినీ ఆ వైపుగా తీసుకువెళ్ళి అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు కల్పించారు. మరి ఆ కాలంలో ఆయన ఎన్నో ఆరామాలు నిర్మింపజేసి బౌద్ధ ఆరామాలు అనేవారు. ఆ బౌద్ధ ఆరామాలలో అందరినీ ఆహ్వానించి మరి వారికి అందరికీ చక్కటి శిక్షణనిచ్చి వారిని అందరినీ కూడా ఆ వైపుగా తిప్పి మరి అందరినీ మోక్షధామానికి చేరే విధంగా ఆయన ఎందరికో సహాయపడ్డాడు. అలా తన జీవితాన్ని సర్వస్వము లోక కళ్యాణం కోసమే ఆయన వెచ్చించి మరి చివరిగా
తన 80వ సంవత్సరంలో కుశీనగరం అనే ఊరిలో ఆయన తన దేహాన్ని విరమించడం జరిగింది. అలా తన జీవితాన్ని పరుల శ్రేయస్సు కోసమే, లోక కళ్యాణం కోసమే ఆయన వెచ్చించి ధన్యజీవుడైనాడు గౌతమ మహాముని. కాబట్టి అటువంటి ఆ మహాముని యొక్క బాటలో మనం అందరం కూడా నడుస్తున్నాము. మనల్ని నడిపించిన వారు మన ప్రియతమ గురువైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రి గారు. మరి మన పత్రి గారు మనకు మొట్టమొదటి శ్రేయస్సు ఏమి కలిగించారంటే, మాంసాహారము పాపము, జీవహింస పాపము, అన్నింటికన్నా హింస చేయడం అనేది చాలా పెద్ద పాపము. అహింస పరమో ధర్మ అని పరమధర్మమైన అహింసను గురించి చక్కగా మనకు బోధించి మనల్ని అందరినీ కూడా మొట్టమొదటి చాలా గొప్ప పాపమైన ఆ మాంసభక్షణ నుంచి మనల్ని అందరినీ తప్పించి ఆ పాపకర్మ నుంచి మనల్ని విముక్తులను చేశారు. మరి ఆయన ఇచ్చిన ఆ స్ఫూర్తితోనే మనము ఎంతో చక్కగా మన జీవితాన్ని, ఎందుకంటే పాపం చేస్తేనే కష్టము, నష్టము, బాధ ఇవన్నీ వస్తాయి. మరి పాపకర్మ చేయకపోతే ఏ కష్టము రాదు, ఏ నష్టము రాదు. మరి అది ఒక జీవితంలో మనకు జీవిత సత్యం అది. కాబట్టి మొట్టమొదటిగా మనం పాపకర్మలు మానేస్తే మన జీవితంలో ఏ కష్టాలు, ఏ నష్టాలు ఉండవు అన్నది ఇక్కడ చక్కగా మనకి అర్థమైంది. అలా మరి ఆయన చెప్పిన ఆ పంచశీలాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఆయన చెప్పిన పంచశీలాలలో మొట్టమొదటిది జీవహింస మానాలి. రెండవది ఎవరైనా ఇస్తే గాని వారి వస్తువులు తీసుకోరాదు. మూడవది ఎవరితోనైనా సత్యంగా, స్వచ్ఛంగా, వారిని బాధించకుండా మాట్లాడాలి. ఇక నాలుగవది ఇంద్రియాలను మంచి పనులకు వినియోగించాలి. ఇక ఐదవది ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానము సేవించరాదు. ఇవి ఈ పంచ విషయాలని పంచసూత్రాలు, పంచశీలాలుగా ఆయన అభివర్ణించి, ఇవి ఎవరైతే ఆచరిస్తారో వారికి చక్కగా మరి జ్ఞానం అందుతుంది అన్నది మనకి బోధించారు. మరి దీని గురించి మనం కొంత తెలుసుకుందాం. జీవహింస మానాలి. అహింస పరమో ధర్మ అన్నారు. ఇది ప్రతి యోగీశ్వరుడు మనకు చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే పెద్ద పాపము అదే. మనం ఆనందంగా జీవించాలని అనుకుంటాము. మరి మన పక్కన వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా. కానీ వాళ్ళు అనుకున్నది మనం పట్టించుకోకుండా మనం ఆనందంగా ఉంటే సారు, వాళ్ళని బాధ కలిగించైనా మనం ఆనందంగా ఉండాలని అనుకోవడము అమానుషము. కాబట్టి అది ధర్మ విరుద్ధమైన కర్మ. కాబట్టి మన ఈ కర్మ భూమిలో మనం ఏది చేస్తే దాని ఫలితం పొందుతామన్నది కూడా ఒక సిద్ధాంతము. మనకు కర్మ సిద్ధాంతం ఇక్కడ ఉంది. కాబట్టి నువ్వు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు అన్నది నీ చేతిని కాల్చే తీరుతుంది. అలాగే మరి నువ్వు తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా దాని యొక్క ఫలితాన్ని నువ్వు పొంది తీరవలసిందే. కాబట్టి జీవహింస అన్నది గొప్ప పాపము. కాబట్టి మరి ఆ జీవహింస నుంచి మనము బయటపడాలి. మరి ఈ జీవహింసను గురించి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చక్కగా మనకు బోధించడము జరిగింది. 10వ అధ్యాయము 5వ శ్లోకములో అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశ భవంతి భావా భూతానం మత్త ఏవ పృథగ్విదాః. అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలైన నానా ప్రకారములైన ప్రాణుల యొక్క గుణములు నా వలననే కలుగుచున్నవి. అంటే ఎవరైతే పరమాత్మని దగ్గర చేరుతారో వారికి ఇటువంటి అద్భుతమైన సుగుణాలు అలవడతాయి. మరి పుట్టుకతో అందరము అమాయకులమే, ఏమీ తెలియదు. కానీ చుట్టుపక్కల చూస్తూ ఉంటూ మరి అన్ని ఏది మంచి ఏది చెడేది మనం ఎలా గ్రహిస్తూ ఉన్నామో అలాగే ఏవి సుగుణాలు ఏవి దుర్గుణాలు అనేది కూడా మనకి తెలియబడుతూ ఉంటాయి. మరి ఎప్పుడైతే పరమాత్మని మనము అనుసరిస్తామో, ఆ పరమాత్మని దగ్గరికి చేరుతూ ఉంటామో మరి ఇటువంటి అద్భుతమైన గుణాలు మనలోకి వస్తూ ఉంటాయి అన్నది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడము జరిగింది. అలాగే 16వ అధ్యాయం 2వ శ్లోకంలో అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి రపైసునం దయా భూతేశ్వలోలత్వం మార్ధవం నీరచాపలం. ఏ ప్రాణికి బాధ కలుగజేయకుండుట, పరమాత్మను ఆశ్రయించుట, నిజము పలుకుట, క్రోధము లేకుండుట, త్యాగము కలిగి ఉండుట, శాంత స్వభావము, విమర్శలు చేయకుండుట, ప్రాణుల యందు దయా కరుణ కలిగి ఉండుట,
విషయలోలత్వము లేకుండుట, మృదు స్వభావము, ధర్మ విరుద్ధ కార్యములందు సిగ్గు కలిగి ఉండుట, చంచల స్వభావము లేకుండుట అను గుణములు దైవ సంపత్తి గల వారికి అలవడతాయి. అంటే మరి దైవ గుణాలు, అసుర గుణాలు అనే 2 గుణాలు ఉంటాయి. దీనికి కూడా కారణము మన యొక్క గుణాలంటే తమో గుణము, రజోగుణము అని చెప్తారు. కాబట్టి ఈ గుణాలు మనకి ఎలా ఏర్పడతాయంటే మనం తినే ఆహారాన్ని బట్టి మనకు గుణాలు ఏర్పడతాయి. కాబట్టి మరి ఈ గుణాలను మనము సవరించుకోవాలంటే మనం తినే ఆహారము శుద్ధ సాత్వికమైనదిగా ఉండాలి. అందుకే మరి మాంసాహారం అంటే ఒక శవాన్ని మనము భుజించడమే, అది తమో గుణానికి ప్రతీక. కాబట్టి అటువంటి నిషిద్ధమైన ఆహారాన్ని మనము ఎప్పుడైతే వర్జిస్తామో మరి అద్భుతమైన సుగుణాలన్నీ కూడా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు యోగీశ్వరులు దాన్నే చెప్తున్నారు. కాబట్టి మనం తినే ఆహారము శుద్ధ సాత్వికమైన ఆహారంగా ఉండాలని కూడా మనకి చెప్తున్నారు. మన పత్రికారు కూడా అదే చెప్తున్నారు. జీవహింస మాని జీవించు ధ్యానిగా శాకాహారమందు సాగిపొమ్ము. సత్వగుణము అబ్బు శాకాహారముతోనే పత్రిగారి మాట పచ్చి నిజము. కాబట్టి మరి సత్వగుణము మనకు అలవడాలంటే, మనము శాంతగుణము మనకు కావాలి అంటే మరి ఏం చేయాలి మనం అంటే ఆ జీవహింసను మానాలి. హింసను వదిలిపెట్టి హంసనంటుకొనము, పాపజాలమెల్లా రూపమాయ గుణము మారకున్న గుర్తింపరెవరు పత్రిగారి మాట పచ్చి నిజం. కాబట్టి మన గుణాలు మారితేనే మనల్ని ఎవరైనా కూడా హర్షిస్తారు, మనల్ని గుర్తిస్తారు. మనము ఎప్పుడు తమో గుణములో మరి రజో గుణములో ఉంటే ఎప్పుడు ఇతరులు బాధ పెడుతున్నప్పుడు ఎవరు మన దగ్గరికి రావడానికి కూడా భయపడతారు, మనతో స్నేహం చేయడానికి కూడా భయపడతారు. మంచివారితోనే ఎవరైనా స్నేహం చేస్తారు, కానీ మరి చెడ్డవారితో స్నేహం చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాబట్టి మరి ఈ హింస అనేదాన్ని మనము వదిలిపెట్టాలని మన ప్రియతమ గురువైన పత్రికారు కూడా మనకు ఎన్నో విధాలా చెప్పడం జరిగింది. అలాగే మనకు వేమన కూడా చెప్తూ ఉన్నారు. పక్షి జాతి పట్టి పరగ హింసల పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేవాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవ. మరి ఆ పక్షుల్ని పట్టుకొని వాటిని చంపి తింటున్నామంటే అది కూడా అంటే అది జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చింది. మనం ఎలా జీవించడానికి వచ్చామో అది కూడా అనుభవ జ్ఞానంతో జీవించడానికి వచ్చింది. మరి దాని అనుభవ జ్ఞానాన్ని మనం ఇక్కడ కాలరాచి మరి దాన్ని చంపేస్తున్నామంటే దాని అనుభవ జ్ఞానానికి మనము అడ్డుపడుతున్నామే. మరి ఏ జీవిని మనము అడ్డగించిన, ఏ జీవికి మనం స్వేచ్ఛను హరించినా మనము పాపములో కూరుకుపోయినట్టే లెక్క. కాబట్టి మరి ఇది కూడా పాపం అనే వేమనాచార్యుడు కూడా చెప్తున్నారు. జీవిని చంపి జీవికి వేసిన జీవ దోషముల తక్కువడు జీవ హింసకులకు కలుగున మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి ఒక జీవిని చంపి మన జీవికి వేసుకుంటే మరి అది జీవదోషమే కదా. మరి అట్లా జీవ హింసకులకు మోక్షం ఎలా వస్తుంది? రాదు. కాబట్టి పేరు సోమయ చెప్పెను సింహ బలుడాయే, మేకపోతు బట్టి మెడను విరువా, కాని క్రతువు వలున కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. మనం ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తుంటాం, మన కోరికలు నెరవేర్చుకోవాలి, ఏదో వర్షాలు రావాలని యజ్ఞాలు చేస్తుంటారు. మరి ఎన్నో రకాలైన కోరికలు నెరవేర్చుకోవడానికి యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ యజ్ఞ యాగాలలో ఒక పశువును ఆడ బలి ఇవ్వడం అనేది ఆనవాయితీగా చాలా మంది చేస్తూ ఉంటారు. మరి నువ్వు చేసేది యజ్ఞము, పరమాత్మని కోరుతున్నావు, బాగానే ఉంది. కానీ నీ కోరిక తీరడానికి ఇంకొక జంతువుని ఆడ చంపడం అంటే అది పాపకర్మే కదా. కాబట్టి అటువంటి కర్మ చేయడం వలన నీ కోరిక ఎలా నెరవేరుతుంది, నీ యజ్ఞం ఎలా సఫలమవుతుంది? కాబట్టి అది చెయ్యకూడని పని. మరి చేయాల్సింది ఏమిటంటే అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరము ఆ పరమాత్మని చేత సృష్టించబడిన వారమే. మరి మనల్ని పరమాత్మను ఎలా సృష్టించాడో ఆ జీవజాతులను కూడా అలాగే ఆయన సృష్టించాడు. మరి అందరం ఆనందంగా ఈ భూమి మీద అనుభవ జ్ఞానం కోసమే వచ్చిన వాళ్ళమే. పరస్పరం భావయంత అనుకుంటూ వాటికి మనం చేతనైన సహాయం మనం చెయ్యాలి. కానీ అవేదో అల్పజీవులు, వాటికి నోరు లేదు, మూగజీవులు, అవి మాట్లాడలేవు అని వాటి మీద మన పెత్తనం చలాయిస్తూ వాటిని అలా హింసించడం అనేది అమానుషము, మానవత్వము కానే కాదు. కాబట్టి మరి జీవహింస అన్నది చాలా పెద్ద పాపకర్మ అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.
ఇక రెండవది ఏం చెప్పాడు గౌతముడు పంచశీలాలలో రెండవది అంటే, ఎవరి వస్తువునైనా వారికి తెలియకుండా, వారు ఇవ్వకుండా మనం తీసుకోకూడదు. మనకు పెద్దలు కూడా చెప్తుంటారు, పరుల సొమ్ము పాము వంటిది. దొంగతనం సప్తావ్యసనాలలో దొంగతనం కూడా పాపకర్మ అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకరికి తెలియకుండా ఒకరి వస్తువు మనం తీసుకున్నామంటే అది పాపకర్మ. ఏదైనా కావాలి, చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ ఏదైనా కానీ వాళ్ళని అడగకుండా మనం తీసుకోవడం అంటే అది నిజంగా దొంగతనం అనేది కూడా పాపకరమే. చాలా మంది ఆ పక్కింటి వాళ్ళ చెట్ల పూలన్నీ కోసుకొచ్చుకుంటుంటారు, ఆ పక్కింటి వాళ్ళు చెట్లకున్న కూరగాయలన్నీ కోసుకొచ్చుకుంటుంటారు. అది అది ఏం పెద్ద ఖరీదైనవి ఏం కాదు మరి, కానీ దాని యొక్క కర్మ మాత్రం నీకు చాలా దుర్భరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని అడిగి తీసుకుంటే తప్పులేదు, కానీ వాళ్ళని అడగకుండా మనం తీసుకున్నామంటే అది తప్పే. అందుకనే పతంజలి మహర్షి ఆస్తేయము అపరిగ్రహము అన్నారు. ఆస్తేయం అంటే వారికి తెలియకుండా తీసుకోవడం దొంగతనం. అపరిగ్రహం అంటే ఏదో వచ్చింది కదా అని అంతా మొత్తం లాగేసుకోవడం. అలా మనకి ఎంత అవసరమో, ఇప్పుడు కబీర్ ఉన్నాడు, ఆయన సామాన్యుడు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి పెట్టడానికి ఆయన దగ్గర ఏ అవకాశము లేదు. అయినా సరే ఆయన ఎవరినో ఒకరిని అడుక్కొని, అయ్యా నా ఇంటికి ఈ రోజు అతిథులు వచ్చినారు, ఏదైనా సహాయం చేయండి అని వాళ్ళని అడిగి, వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఈ రోజు నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటాను. ఈ రోజు నా ఇంటికి 4 అతిథులు వచ్చారు, ఆ నలుగురికి పెట్టడానికి కావలసిన బియ్యం మాత్రం నాకు ఇవ్వండి, సరుకులు మాత్రం నాకు ఇవ్వండి అని ఎంత కావాలో అంత మాత్రం తీసుకొచ్చి వాళ్ళకి ఆ అతిథులకు చక్కగా వండి పెట్టి వాళ్ళని సాగనంపేవాడు. మరి అలా ఏదైనా న్యాయంగా ధర్మంగా ఉంటేనే మనకి దాని వలన ఫలితం అనేది ఉంటుంది, మనకు సంతృప్తి ఉంటుంది. కాబట్టి అలా మనము మన జీవితాన్ని మనమే మలుచుకోవాలి. ఎవరో వచ్చి మనకి ఏమీ చెప్పరు. ఎందరినో మనం చూస్తూ ఉంటాము, మరి వారిని చూసైనా గొప్పవారిని చూసి మనం నేర్చుకోవాలి. తప్పు చేసే వాళ్ళని చూసి ఇలా తప్పు చేయకూడదు అన్నది కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి. ఇక 3వ పంచశీలముల సూత్రం ఏంటంటే, మరి ఇతరులతో మాట్లాడేటప్పుడు సత్యంగా స్వచ్ఛంగా వారికి బాధ కలగకుండా మాట్లాడాలి. మరి చాలా మంది చాలా పరుషంగా మాట్లాడుతూ ఉంటారు. మనకన్నా అంటే మన కింద పనులు చేసే వారితో కానీ, లేదంటే మనకు బాగా చనువుగా ఉన్న వారితో కానీ చాలా కఠినంగా చాలా పరుషంగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అలా చేశావు, ఇలా చేశావు, వాని లోపాలన్నీ వాళ్ళను ఎత్తి చూపిస్తూ ఉంటారు, వాళ్ళని అవమానిస్తుంటారు. మరి ఇది కూడా ఒక పాపకర్మే. ఎందుకు అంటే అందరం కూడా ఆత్మస్వరూపులమే. ఆ సత్యం మనకి ఇప్పుడే తెలిసింది. నాకైతే ధ్యానంలోకి వచ్చాకే మనమందరం ఆత్మలం అన్నది తెలిసినంత వరకు తెలియదు, అంత అజ్ఞానంలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి తెలుసుకున్న తర్వాతనైనా మనం దాన్ని పాటిస్తున్నామా లేదా అన్నది మనకు మనమే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. అప్పుడు అంటే తెలియక చేసాము, మరి ఇప్పుడు తెలిసాక అందరితో మైత్రిగా ఉంటున్నామా, ప్రేమతో ఉంటున్నామా అన్నది మనకు మనమే ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మాటే మంత్రము అన్నారు మనకు పెద్దలు. అంటే మన మాట మంత్రం లాగా పనిచేయాలి. అంటే మనం మాట్లాడిన మాటకు వాళ్ళు కట్టుబడే విధంగా ఉండాలంటే అంత చక్కగా మనం మాట్లాడాలి. మనం వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి స్వాంతన కలిగించే విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళు కట్టుబడతారు మాటకి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. అంటే మన మాట ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి శ్రేయస్సు కలిగించేదిగా ఉంటే ఎవరైనా దాన్ని ఆమోదిస్తారు. కాబట్టి ఈ మాట వలన మనము చాలా కర్మలు పోగు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మరి నోరును మనం మంచిగా వాడుకుంటే అందరూ మనకు బంధువులే, అందరూ మనకు స్నేహితులే. దీని గురించి కూడా మనకి భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రయేతం చేత్ స్వాధ్యాయ వ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అని చక్కటి శ్లోకం ద్వారా మనకి భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు వాక్కు యొక్క గొప్పదనాన్ని చెప్పాడు. అనుద్వేగకరం వాక్యం, ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా. ఇప్పుడు మతం గురించి చాలా మంది మాట్లాడుతుంటారు, ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది, వాళ్ళు అట్లా అంటారు. అవన్నీ మనకు అవసరమా? ఎవరి మతం వాళ్ళది, ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని అనుసరిస్తారు. నీకు ఇష్టమైందా వెళ్ళు, లేదంటే నీ మతాన్ని నువ్వు అవలంబించుకో. అంతేగాని నా మతంలోకి రావని ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి మతంలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా మనకు లేదు.
కాబట్టి ఆ మతం యొక్క పరమార్థం ఏమిటి, దానిలో ఏం చెప్తున్నారు, దానిలో చెప్పే సందేశం ఏంటి, అది మనం చక్కగా అర్థం చేసుకొని దాన్ని మనం అనుసరించాలి. గాని వినదగునెవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అన్నారు. విను, తప్పేం లేదు. దానిలో ఏం చెప్తున్నారో దానిలో మనం అనుసరించాల్సింది ఏమైనా ఉందా, విడవాల్సింది ఏమైనా ఉందా, అనుసరించేదవలసింటే అనుసరిద్దాం, లేదు అది మనకు పనికిరాదు, అది మనకు నచ్చలేదు, వదిలేసేయి, అంతే. అదే కానీ మరి వెంటనే మనము తీర్పు చెప్పడము ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. కాబో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం. సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి, మితంగా కూడా ఉండాలి. ఏదో వాళ్ళు వింటున్నారు కదా అని మన నోటికి వచ్చిందంతా వాళ్ళకి వాగేసి వాళ్ళకి బోరు కొట్టించే విధంగా కూడా మనము మంచి మాట ఒక్కటి మాట్లాడినా చాలు, చక్కగా వాళ్ళు అర్థం చేసుకొని గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి మనం మాట్లాడే మాట వాళ్ళకు శ్రేయస్సు కలిగించేదిగా ఉండాలా, వాళ్ళకు ప్రియంగా ఉండాలి, అది దానిలో సత్యం కూడా ఉండాలి. అసత్య వాకులు చెప్పి వాళ్ళను మోసగించడం కూడా అది పాపకర్మే అవుతుంది. ఇవన్నీ సూక్ష్మంలో మోక్షం చేరుకోవడానికి చెప్పిన సూక్ష్మాలు అన్నమాట. కాబట్టి వీటన్ని చూసేదాన్ని మనకు చిన్నగానే ఉంటాయి, కానీ వాటి వల్ల వచ్చే ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. దాని యొక్క అనుసరించిన వాడికి గొప్ప ఫలితం ఉంటుంది, మన అనుసరించిన వాడికి చాలా నష్టం కూడా ఉంటుంది. కాబట్టి అలా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా వాళ్ళకు నచ్చే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా, వాళ్ళకు సత్యం అవగతమయ్యే విధంగా మరి కొద్దిగా మాట్లాడినా కూడా మంచి మాటలు మాట్లాడినప్పుడు మరి ఎదుటివారు ఎవరైనా కూడా దానికి ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు మనమందరం యోగేశ్వరులు చెప్పే సందేశాలకు ఎందుకు ఆకర్షితులవుతున్నాం అంటే దానిలో సత్యం ఉంది, వాడు చెప్పే దానిలో సత్యం ఉంది, అది మనకు శ్రేయస్సును కలిగిస్తోంది, మనకెంతో లాభదాయకంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆ లాభాన్ని పొందిన దాన్ని మళ్ళీ మనకు చెప్తున్నారు, ఇది మనకు కూడా లాభం కలిగించేది. అందుకే కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు మనం ఎంతో అపురూపంగా వింటూ ఉన్నాం. పత్రిగారి మాటను మనం ఎంతో అపురూపంగా వింటాం, ఎంతో శ్రద్ధగా వింటామంటే ఆయన మహానుభావుడు మనకిచ్చిన జ్ఞానము అనంతం. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అద్భుతమైన జ్ఞానవంతమైన మాట. అందుకనే చాలా మంది పత్రికారిని గమనిస్తూ ఉంటారు, ఆయన ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడో, ఆయన ఏది మాట్లాడతాడో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. అంటే త్రికరణ శుద్ధిగా ఆలోచన ఏది ఉంటుందో మాట అదే ఉంటుంది, మాట ఏది ఉందో చేత కూడా అదే ఉంటుంది. అలా జీవించిన వారే ధన్యజీవులైతారు. అటువంటి వారి మార్గమే అందరికీ అనుసరణీయమైన మార్గంగా ఉంటుంది. కాబట్టి మన మాట కూడా చాలా చక్కగా మనము స్వచ్ఛంగా సత్యంగా మాట్లాడాలి అన్నది 3వ సందేశం. ఇక 4వ సందేశంలో ఏం చెప్పారు, పంచశీలాలలో 4వ సందేశంలో ఏం చెప్పారు అంటే ఇంద్రియాలను మంచి పనులకు వినియోగించాలి. మరి మనము వచ్చేటప్పుడు తెచ్చుకున్నవి కొన్ని ఉన్నాయి, మనం ఇక్కడికి వచ్చాక సంపాదించుకున్నవి కొన్ని ఉంటాయి. మనము వచ్చేటప్పుడు మనకు పరమాత్ముడు ఏమి ఇచ్చాడు అంటే మరి ఈ శరీరాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నాము. మరి మనకు ఇంద్రియాలన్నింటిని కూడా ఇచ్చాడు, చక్కగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఇంద్రియాలకు చైతన్య శక్తిని కూడా ఇచ్చాడు. మరి కొన్ని అవయవాలు పనిచేయని వాళ్ళు ఉంటారు, కళ్ళు కనిపించని వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి ఆ ఇంద్రియంలో చైతన్య శక్తి లేదనమాట. చెవులు వినిపించని వాళ్ళు ఉంటారు, అంటే ఆ చెవులు ఉన్నాయి కానీ ఆ చెవులలో ఆ చైతన్య శక్తి లేదంటే పరమాత్మ యొక్క చైతన్య శక్తి అందులో లేనందువలనే ఆ చెవులు వినిపించవు. మరి అన్ని మనకు చక్కగా పనిచేస్తున్నాయి అంటే ఆ చైతన్య శక్తి మనలో పరిపూర్ణంగా ఉంది అని లెక్క. కాబట్టి అద్భుతమైన శరీరాన్ని తీసుకొని ఆ అద్భుతమైన శక్తివంతమైన ఇంద్రియాలను తీసుకొని మనము ఒక ఆయుష్ను కూడా నిర్ణయించుకుంటే, ఆయుష్ అంటే సమయం, మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలి, మరి ఈ ఉన్న కాలంలో మనం ఏం పనులు చేయాలి, ఎలా చేస్తే మనము ఉన్నతంగా ఎదుగుతాము, మరి సమయం ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాము. కాబట్టి సాధనమున పనులు సమకూరు ధరలోన. మరి ముఖ్యంగా మనకి ఈ మానవ జన్మ ఎందుకు తెచ్చుకున్నామంటే సాధన కోసమే తెచ్చుకున్నాము. మనము కూడా 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టి ఆ అనుభవాలన్నింటినీ నిక్షిప్తం చేసుకొని ఇక్కడ చివరిగా మానవ జన్మకి వచ్చాము. ఎందుకంటే ఆ జన్మల్లో వేటిల్లో కూడా పరమాత్మని తెలుసుకునే సాధనకి అవకాశం లేదు. కాబట్టి ఒక మానవ జన్మలోనే
పరమాత్మని తెలుసుకునే సాధన చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ మానవ జన్మను ఎంచుకొని ఈ భూమి మీదకి వచ్చాం. మరి ఈ భూమి మీదకి వచ్చిన మానవ జన్మలో కూడా మొట్టమొదటగా మనము ఏమి తెలియని అజ్ఞానంతో తమో గుణంతోనే చాలా వరకు జన్మలకు 100 జన్మల దాకా అలా గడిపేస్తాం. అప్పుడు ఏమి తెలియదు. నేను, నాది, నా పిల్లలు, నా సంసారము, నన్ను ముట్టుకోక నామాల కాకి, ఇది నీదే, నాది నాది అనుకుంటూ మరి ఎంతో ఒక పరిధి గీసుకొని మరి ఆ పరిధిలో చాలా వరకు కొన్ని జన్మలు అలాగే జీవిస్తాం. మరి పరిణామ క్రమంలో మార్పు అన్నది సహజం. కాబట్టి మన జీవిత కాలంలో కూడా ఆ తమో గుణము పోయి రజోగుణములోకి మెల్లగా మనము రావడం జరుగుతుంది. మరి ఈ రజోగుణములో కాకపోతే అంత తమో గుణం ఉండదు, కానీ ఏదైనా మంచిదిగా ఉందంటే నేను పొందాలి, నాకు కావాలి, మంచిగా ఉన్నదంతా నేను పొందాలి, అన్నీ నాకే ఉండాలి, నేను సంపాదించాలి, నేను అది పొందాలి, ఇది పొందాలి. కోరికలు ఆనందంగా ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి మన సమయాన్నంతా వినియోగిస్తూ ఉంటాము. మారు మాట ఎప్పుడు మాట్లాడరాదంటూ హుంకరించునెప్పుడు అహంకరుండు, ఎట్టి గుణము కలిగి ఇలా రజో గుణుడుండు, పత్రిసారు మాట పచ్చి నిజము. మరి రావణాసురుడిలాగా ఏది చూసినా నేను తెచ్చుకోవాలి, నా దగ్గర ఉండాలి, అన్నిటినీ నేను పొందాల్సిందే, ఏది పొందకుండా ఉండడానికి వీల్లేదు, ప్రతి ఒక్కటి నేను పొందాల్సిందే. అలా అన్నిటి మీద ఆశ, అవసరాలు ఉండొచ్చు, ఆశ లేకుండా జీవించడం కష్టమే, ఆశ ఉండాల్సిందే. కానీ అవసరాలకు పరిమితమైన ఆశ ఎంతో శ్రేయోదాయకం. మరి అవసరాలకు మించి అత్యాశ, అది కావాలి, ఇది కావాలి, చూసిందల్లా కావాలంటే అది అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. దురాశ దుఃఖానికి చేటు ఉన్నారు పెద్దలు. కాబట్టి అత్యాశకు పోతే మరి అన్ని అందుతాయని గ్యారంటీ ఏమి లేదు. మన తాహతును బట్టి, మనకు పరమాత్ముడు ఇచ్చిన దాన్ని బట్టి మనము కొన్ని పొందగలుగుతాం, కొన్ని పొందలేము. ఇప్పుడు సామాన్య మానవుడు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు, ఇంకా ఆగర్భ దరిద్రుడు కూడా ఉంటాడు. మరి అందరికీ అన్ని లభిస్తాయంటే మరి ఆగర్భ దరిద్రుడికి ఆహారం దొరికేదే కష్టంగా ఉంటుంది. వాడు ఇంకా లేనిపోని కోరికలని కోరితే ఎక్కడ మనకి నెరవేరుతాయి? ఇంకా వాటి కోరికల వెంటబడి ఇంక నేను ఇది పొందాలి అనుకున్నప్పుడు ఏదో ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాడు. ఒక దొంగతనం చేయడమో, ఎవరినన్నా ఇబ్బంది పెట్టడమో, మోసం చేయడం, ఏదో ఒకటి తప్పుడు పని చేస్తాడు. పాపకర్మ చేస్తాడు. పాపకర్మ చేసుకుని ఆ కోరిక నెరవేర్చుకుంటాడు. మరి ఏదో విధంగా నీ కోరిక అయితే నెరవేరింది, కానీ దాన్ని ఏ విధంగా నువ్వు నెరవేర్చుకున్నావో దాన్ని బట్టి నీకు రావాల్సిన కర్మ, నీకు ఆ ఫలితాలు తప్పకుండా నీకు ఇవ్వబడతాయి. ఇది ఎవరు తప్పించుకోలేరు. ఇది ప్రపంచం యొక్క నియమం, పరమాత్మను ఏర్పరిచిన నియమాలు. కాబట్టి దీనిలో నుంచి ఎవరు బయటపడేదానికి ఎవరికి సాధ్యం కాదు. ప్రకృతి అందరినీ గమనిస్తూ ఉంటుంది. ఎవరికి ఏది ఇవ్వాలో ఖచ్చితంగా ఆ సమయానికి అది అందరికీ సమకూరుస్తూనే ఉంటుంది. ఎవరు పస్తులతో చచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో సమయానికి ఏదో ఒక విధంగా పరమాత్ముడు వాళ్ళకి ఆహారాన్ని అందిస్తాడు. మరి కాబట్టి మరి ఆ భరోసా మనకుంటే ఖచ్చితంగా మనం ఏదో విధంగా మనం జీవించగలుగుతాము. అందుకని మూతి పెట్టిన వాడు మేత పెట్టాడా అంటారు. అంటే మనల్ని సృష్టించిన పరమాత్ముడు ఏదో ఒక విధంగా మనకి ఆ మనుగడను కూడా నెరవేరుస్తాడన్నది మనకు అర్థమవుతుంది. ఎన్నో చూస్తున్నాము, ఎన్నో ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. మన జీవితంలోనే మనకి ఎన్నో కనపడుతున్నాయి. ఎన్నో అనుకుంటాం, కానీ మనకి ఏది ప్రాప్తం ఉందో, మనకు ఏది లభించాలనిందో అది మాత్రము మనం అనుకోకుండా అది మనకు వస్తుంది. మనం కొన్ని అనుకుంటాం, కానీ మనం ఎంత అనుకున్నా అవి నెరవేరు. అంటే అవి మన ఫలితంలో లేవు, మనకు ప్రాప్తం లేవు. అందుకనే వచ్చిన దానితో ఆనందంగా జీవించడం అన్నది నేర్చుకోవాలి. పరమాత్మునికి తెలుసు మనమేమిటి, మనకి ఏది అర్హత ఉంది, మనకి ఏది అర్హత లేదన్నది పరమాత్మకు తెలుసు. కాబట్టి మన అర్హతను బట్టి పరమాత్ముడు ఏది ఇస్తాడో దాన్ని ఆనందంగా స్వీకరించాలి. మనకు అందని దాని గురించి అయ్యో నాకు రాలేదు అని నువ్వు ఏడవవలసిన అవసరం లేదు. అది ఈ జన్మకు నీకు దాంతో అవసరం లేదు, కాబట్టి అది నీకు రాలేదు అని నువ్వు సంతృప్తిగా జీవించడం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇలా మనము ఈ ఇంద్రియాలను మనము చక్కగా మనము వినియోగించుకోవాలి. మరి కళ్ళు ఉన్నాయి అంటే మంచి దృశ్యాలు చూడడానికి, ఏదైనా మంచి పనులు చేయడానికి, ఎవరికైనా సహాయపడడానికి ఆ కళ్ళతో చూస్తూ మంచి పనులు ఎవరికైనా చేయడానికి మనం వాటిని ఉపయోగించుకోవాలి. మంచి జ్ఞానం వినడానికి చెవులను ఉపయోగించుకోవాలి. మంచి మాటలు మాట్లాడాలి. మనము చెవులతో మంచి జ్ఞానాన్ని వింటే
నోటితో మంచి జ్ఞానాన్ని ఎవరికైనా చెప్పగలుగుతాం. మరి ఈ అద్భుతమైన ఈ కన్నులు ఉన్నాయి, మరి ఎన్నో సద్గ్రంథాలను మనం చక్కగా మనము అధ్యయనం చేయొచ్చు. మరి అలా ఎందరో యోగీశ్వరులు రాసిన వాళ్ళ జీవిత చరిత్రలు కానీ, వాళ్ళు ఇచ్చిన సందేశాలు కానీ, ఒక్క భగవద్గీత తీసుకుంటే చాలు, మనం అద్భుతంగా ఎదిగిపోవచ్చు. మరి అలాంటి భగవద్గీతలు ఉన్నాయి, మరి గురుగీతలు ఉన్నాయి, మరి యోగ వాసిష్టము వశిష్ఠ గీత ఉంది, హంస గీతలే 11 గీతలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి ఇలా ఉద్ధవ గీత, మరి ఎందరెందరో మహానుభావులు రాసిన ఆ అద్భుతమైన ఆ సందేశాలన్నీ కూడా మనకు లభ్యమవుతున్నాయి. మరి చక్కగా ఈ కన్నులు ఉన్నంత వరకే మరి వాటిని చక్కగా మనం అధ్యయనం చేస్తే, వాటిలో సారాన్ని మనం గ్రహిస్తే, వాటిని చక్కగా మనము ఉపయోగించుకున్న వాళ్ళమే అవుతాం. కాబట్టి మనకు ఇంద్రియాలను ఇచ్చింది ఎందుకంటే వాటి చక్కగా మనం ఉపయోగించుకుని దాని ద్వారా లబ్ధిని పొంది పరమాత్మని తెలుసుకోవడానికే. ఎచ్చటి నుండి వచ్చు ఎచ్చటికి తాబోవు, నిద్ర చంద మెరుగనెచ్చనేని, ఆత్మ రాకపోకలు అతడే పో శివయోగి, విశ్వదాభిరామ వినురవేమ. మరి చక్కగా ఇంద్రియాలు తీసుకొని భూమి మీదకి వచ్చాము, మరి సమయాన్ని తెచ్చుకున్నాము. మరి ఈ ఇంద్రియాలతో మనం ఏం చేయాలనో వాటిని చక్కగా ఆలోచించుకొని, మనకు తెలియకపోయినా ఒక గ్రంథాన్ని చదివితే, ఒక భగవద్గీతను చెప్తే ఏం చేయాలి, ఎలా ఉండాలని చక్కగా ఆయన 18 అధ్యాయాలలో 18 యోగాల గురించి చెప్పాడు. నీ గుణాలు ఉండాలి, దైవ గుణత్రయ విభాగం చెప్పాడు, పురుషోత్తమ ప్రాప్తి యోగం, మరి పురుషోత్తమ ప్రాప్తిని సంపాదించుకోవాలని చెప్పాడు, మరి భక్తి యోగం ఉండాలని చెప్పాడు, ఈ విశ్వమంతా పరమాత్మనే అని విశ్వరూపం చెప్పాడు, మరి అంతా పరమాత్మ యొక్క సృష్టి అని విభూతి యోగం చెప్పాడు, మరి సంసారంలోనే ఉంటూ నిర్వాణం చెందమని రాజవిద్య రాజగుహ్య యోగం చెప్పాడు, అక్షర పరబ్రహ్మ యోగం, ఎన్నో రకరకాల విజ్ఞాన యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, కర్మ సన్యాస యోగము, సాంఖ్య యోగము, అర్జున విషాద యోగముతో మొదలుపెట్టి, అంటే మనం ఏడుస్తున్నాము, మొట్టమొదట మనకు అదే గురువు, మన ఏడుపే మన గురువు. అది లేదు, ఇది లేదు, అది రాలే, ఇది రాలని ఏడుస్తాం. మరి ఆ ఏడుపు నుంచే మనకి జ్ఞానం అన్నది పుడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ప్రాప్తం లేదు, మరి ప్రాప్తం ఉన్న దానికోసం ప్రయత్నం చెయ్యి అని మనకి ఆ మొట్టమొదటి గురువు మనకు ఏడుపే. కాబట్టి ఆ ఏడుపు నుంచే పుట్టింది భగవద్గీత. అర్జున యొక్క ఏడుపుతో మరి మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు రావడం జరిగింది. ఎందుకు ఏడుస్తున్నాడు అర్జునుడు అంటే అజ్ఞానంతో ఏడుస్తున్నాడు. లేని దానికోసం, రాని దానికోసం, తనకు ప్రాప్తించని దానికోసం ఏడుస్తున్నాడు. తన చేయవలసింది చేయకుండా ఏడుస్తున్నాడు. మరి క్షత్రుడైన వాడు యుద్ధం చేయాలి, అది క్షత్రియ ధర్మం. తను చేయవలసిన క్షత్రియ ధర్మాన్ని పాటించకుండా నేను చెయ్యను, నా వల్ల కాదు అని ఏడుస్తున్నాడు. అంటే చేయవలసినవి చేయకపోవడము ఏడుపే, రావలసినది రాలేదని ఏడవడం కూడా ఏడుపే. కాబట్టి ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి, అన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. కాబట్టి ప్రతిదీ కూడా పరమాత్మను మనకి ఎప్పటికి ఏది రావాలో దాన్ని మనకి పంపిస్తూనే ఉంటాడు. ఆ వచ్చిందాన్ని మనం ఆనందంగా స్వీకరించగలిగే ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటే ఏడవాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు. వ్యాప్తిని పొందక వగవక ప్రాప్తంబగులేసమైన 10,000 తృప్తిని చెందని మనుజుడు సప్తద్వీపములనైనా చక్కనబడనే. మనకి మరి తృప్తి లేకపోతే నువ్వు ఎంత వచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా అది లేదు, ఇంకా ఇది లేదు అని అంటూనే ఉంటావు. కానీ ఇది వచ్చింది చాలు, ఇంతకన్నా అధ్వాన స్థితిలో ఎందరో ఉన్నారు, ఇది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. నాకు పరమాత్ముడు ఇది ఇచ్చాడు, ఉండడానికి చక్కటి ఇల్లు ఇచ్చాడు, మరి తినడానికి రోజు ఆహారం ఇస్తున్నాడు, కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాడు, నాకు పలకరించడానికి తోడునిచ్చాడు, మరి ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చాడు, ఇంతకన్నా ఏం కావాలి అని ఆనందంగా ఉండడం పోనిచ్చి, ఇంకా నాకు డూప్లెక్స్ ఇల్లు లేదు, నాకు పంచపక్షి పరమాణాలు లేవు, నాకు పట్టు వస్త్రాలు లేవు అని అడిస్తే అది అత్యాశ అవుతుంది. కాబట్టి ఉన్నదానితో ఎప్పుడైతే తృప్తిగా జీవించగలుగుతామో చక్కగా మన జీవితము ఆనందమయము అవుతుంది. మరి ఈ సుఖాలు భోగాలు ఎన్నో మనం అనుభవిస్తూ ఉన్నాము. ప్రపంచంలో వచ్చేవన్నీ మనకు సుఖాలు భోగాలు. సుఖాలు భోగాలు అంటే సుఖాలు సంతోషాలు భోగాలు అంటే ఇవి తాత్కాలికమైనవి. ఏ సుఖము శాశ్వతమైనది కాదు, ఏ సంతోషము శాశ్వతమైనది కావు. అందుకే వీటిని ప్రపంచంలో సుఖాలు సంతోషాలు. సుఖాలంటే శరీరానికి సుఖాలు, బాగా మెత్తటి పరుపు మీద పడుకుంటే శరీరం హాయిగా ఉంటుంది.
అలాగే ఒక మంచి సినిమా చూడడమో లేదా ఒక మంచి పాటలు వినడమో చేస్తే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అంటే అది మనసుకు అది సంతోషం కలిగిస్తుంది. కానీ ఈ సుఖాలైనా ఈ సంతోషాలైనా తాత్కాలికమైనవే, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవి కావు. మరి శాశ్వతమైనది కూడా ఉండాలి కదా అంటే ఉంది. అది ఏదేది? ఆనందము. ఆనందం అనేది ఎప్పటికీ జరగనిది. మరి ఆ ఆనందం ఎక్కడ ఉంది అంటే దేవుడి దగ్గర ఉంది, పరమాత్మని దగ్గర ఉంది. అందుకనే పరమాత్మని కోసం మనం ఇంతగా పరుగులు పెడుతూ ఉన్నాం. అతన్ని పొందాలని మనం ఎందుకు ఇంతగా ఆశిస్తున్నాము, తపన పడుతున్నామంటే ఆ అద్భుతమైన ఆ పరమానందము, ఆ బ్రహ్మానందము ఆ పరమాత్మని దగ్గరే ఉంది. పరమ అంటే పరలోకములో, ఇహలోకములో ఉన్నామని సుఖాలు సంతోషాలే. పరలోకములో ఉన్నదే పరమానందము. దాన్నే బ్రహ్మానందం అంటే అంతకన్నా గొప్ప ఆనందం ఇంకొకటి లేదుగా లేదు. బ్రహ్మ అంటే గొప్పది అని అర్థం. అంటే వీటన్నిటికన్నా గొప్పది ఆ ఆనందము. అదే పరమాత్మ దగ్గర ఉన్న పరమానందము. ఆ పరమానందము ఎట్లా పొందుతాము? మరి ఇవన్నీ వీటన్నిటి ద్వారా ఆ పరమానందాన్ని పొందాలి. ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమైనవి, శాశ్వతం కానివి. శాశ్వతం కాంటి వాడి దగ్గర మనం అద్భుతమైన బ్రహ్మానందం ఎలా పొందుతామో పొందలేము. మరి ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అంటే మనకి మార్గము శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ పరమాత్మనితో అనుసంధానం కావడమే. మానవుడు అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఈ శరీరంది ఏమీ లేదు. ఇది ఊరికే ఉంటుంది. ఈ మనసు ఎలా చెప్తే అలా ఆడుతూ ఉంటుంది ఈ శరీరము. మరి ఈ మనస్సు అనేది కోరికల పుట్ట, ఎప్పుడు ఆలోచన పుట్ట. దీనికి ఎప్పుడు ఆలోచనలే, ఉన్నదాంతో సంతృప్తి లేదు, లేని దానికోసం ఎప్పుడు పరుగులు పెడుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఎంత ఆనందాన్ని ఇచ్చినా కూడా, ఇది ఎంత సుఖాన్ని ఇచ్చినా, ఎంత సంతోషాన్ని ఇచ్చినా, ఇది ఎప్పటికీ తృప్తి అన్నది మనసుకి లేదుగాక లేదు. కాబట్టి ఈ బుద్ధి అనేది నిర్ణయిస్తుంది. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. శారీరక సుఖాలు గాని, మానసిక సంతోషాలు గాని అశాశ్వతమైనవి. అవి ఎంత ఇచ్చినా అవి తనివి తీరేవి కాదు. కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఆ ఆత్మ దగ్గరే మనకు లభిస్తుంది. మరి ఏది ఆత్మ అంటే అహమాత్మ కూడా కేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానం అంత ఏవచ. ఎక్కడుంది ఆత్మ? ఎవరు ఆత్మ అంటే ఏమిటి అన్నది మనకు అర్థం కావాలంటే భగవద్గీతలోనే పరమాత్ముడు చెప్పాడు. 10వ అధ్యాయము 2వ శ్లోకము. అహమాత్మ కూడా కేశ. మనందరము ఆత్మలమే. ఎవరు ఆత్మలో? సర్వభూతాలు, సర్వ ప్రాణులు కూడా ఆత్మస్వరూపాలే అంటున్నాడు. ప్రతి జీవిని నడిపేది ఆత్మే. మనల్ని నడిపేది ఆత్మే. ఒక పక్షిని నడిపేది ఆత్మే. ఒక కీటకాన్ని నడిపేది ఆత్మే. మరి ఈ ఆత్మ అంతటా, సృష్టి అంతటా అన్ని జీవులలో కూడా వ్యాపించి ఉంది. మరి ఏమిటి ఆత్మ అంటే? ఏమిటంటే ఆత్మే పరబ్రహ్మము అని చక్కగా మనకు నిర్వచనం ఇచ్చారు మన పత్రి గారు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. నువ్వు చక్కటి సోపానాలు ఇచ్చాడు మనకు మన పత్రి గారు. నువ్వు పరమాత్మను చేరుకోవాలంటే ఈ సోపానాలన్నీ ఒక్కొక్క సోపానం. ఆ గుడి పైన, ఆ గుడి ఎక్కడో కొండపైన ఉంటే మరి మెట్లు ఎక్కుతూ పోతాం కదా పరమాత్మను దర్శించుకోవడానికి. మరి ఈ పరమాత్మను, అద్భుతమైన మన ఆత్మరూపంలో ఉన్న ఈ పరమాత్మను దర్శించుకోవాలంటే ఈ మెట్లు, నవరత్నాలు పొదిగిన మెట్లను మనకి పరిచయం చేశారు మనకు పత్రి గారు. కాబట్టి ఆత్మ ఎవరు అంటే ఆత్మే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మరి ఆయనను తెలుసుకోవాలంటే జీవుడే దేవుడు. మనం జీవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు అందరము జీవుళ్ళమే. కానీ మనమే దేవుడు అని తెలుసుకునే అద్భుతమైన ఆ శ్వాస మార్గాన్ని మనకు చెప్పారు మనకు గురువు గారు. శ్వాసే గురువు. కాబట్టి ఆ శ్వాసను పట్టుకుంటే మనలోనే విరాజమై ఉన్న ఆ పరబ్రహ్మమైన ఆత్మను మనము చక్కగా ఆ ఆత్మతో మనము అనుసంధానమవుతాము. మరి ఈ శరీరానికి ఆత్మకు మధ్య ఈ మనస్సు అనేది ఉంది. ఈ మనస్సును మనము ఛేదించుకోవడానికే ఈ శ్వాస మీద ధ్యాస అనే మహా మంత్ర క్రియ. కాబట్టి ఇది క్రియ, ఇది మంత్రం కాదు, క్రియ. ఒక సాధన మార్గం ఇది. మనం ఆ శ్వాసను గమనించే కొద్ది మనలో ఆ మనస్సు యొక్క ప్రభావం తగ్గుతూ మరి అది మాయమైపోయి ఆ ఆత్మతో, దాని పక్కనే ఉన్న, దాని తర్వాత ఉన్న ఆత్మతో మనము అనుసంధానం అవుతాము. ఆ ఆత్మ ఎవరు అంటే పరబ్రహ్మే ఆత్మ. మరి అందరిలో ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపం. అందుకనే నీవే దేవుడు అని చెప్పేది మనకు.
నరుడు కావు నీవు నారాయణుండవు, విశ్వసించలేక వినుటలేదు. ధ్యానమాచరించి దైవముగా మారు, పత్రిసారు మాట పచ్చి నిజం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మరి నీవే నరుడు, నరుడు కాదు, నీవు నారాయణుండవు. ఎందుకు వినడం లేదంటే నీకు విశ్వాసం కలగలే, ఇంకా ఆ జ్ఞానం నీకు ఇంకా రాలేదు. ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ధ్యానం ఆచరించు. ధ్యానం ఆచరిస్తే అప్పుడు నీవే దైవం అన్నది నీకే అర్థమవుతుంది. కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస అన్నది పెడితేనే మనకు అది సాధ్యమవుతుంది. కాబట్టి మన ఇంద్రియాలను ఇలా చక్కగా మనము ఉపయోగించుకుంటే మన జీవితాన్ని మనము అద్భుతంగా ఆనందంగా మనం మలుచుకోవచ్చు. మన జీవితము ప్రతిరోజు కూడా పండగే అవుతుంది. మరి ఓషో ఎప్పుడు పండగ చేసుకుంటే పండగ చేసుకోవచ్చు. మన గుణాలను మనం సవరించుకుంటూ మనం ఆ జ్ఞానాన్ని మనం పెంచుకుంటే రోజు పండగే. ఇంకా పండగ కాక ఏముంది? అందరము ఆత్మలమే, అందరము దైవాలమే. ఇక్కడ ద్వేషించే వాళ్ళు ఎవరున్నారు? అందరిని ప్రేమించడమే కానీ ద్వేషం అన్నది ఎందుకు అవసరం లేదు. అందరము ఒకే గూటి పక్షులమైనప్పుడు ఇందులో భేదాలు ఏమున్నాయి? తరతమ భేదాలు అన్నవి ఏమీ లేవు కదా. కాబట్టి ఇలా ఇంద్రియాలను మనం చక్కగా వినియోగించుకోవాలి. ఇక చివరిగా పంచశీలాలలో 5వ సూత్రము, ఎట్టి పరిస్థితులలోనూ మద్యము సేవించరాదు. మద్యము అంటే ఒక మత్తు. మనం ఎందరో తాగుబోతులను చూస్తూ ఉంటాం. మన మద్యం సేవించి వాళ్ళ మత్తులో జోగుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకి అర్థం కాదు. ఏదో అలా వాగుతూ ఉంటారు. ఏదో వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేస్తుంటారు. ఇది మంచిదా, ఇది చెడుదా, దీనివల్ల లాభమా నష్టమా ఏమీ తెలియదు. దీనివల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారన్న విచక్షణ జ్ఞానం కూడా ఏమీ ఉండదు వాళ్ళకు. మరి దానివలన ఇతరులు ఎంత ఇబ్బంది పడుతుంటారు మరి వాళ్ళని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నాకు కూడా అదే అనుభవం. మా అల్లుడు చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను. అతని ద్వారా నాకు ఆ జ్ఞానం కూడా అబ్బింది. కాబట్టి అలా మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, దొల్లుతూ ఉంటారు. ఏది అక్కడ ఇది ఇది ఇంత మురికిగా ఉంది అన్న ఆలోచన కూడా లేదు. ఎక్కడంటే అక్కడ దొల్లుతూ ఉంటారు, వీధులంబడి దొల్లుతూ ఉంటారు. మరి ఏం తింటున్నామన్నది స్వారకం ఉండదు, ఎంత తింటున్నామన్నది స్వారకం ఉండదు, ఏం మాట్లాడుతున్నామన్నది స్వారకం ఉండదు. అంటే దానిలో అంటే ఏమి కర్మను పెంచుకోవడమే అవుతుంది. మరి విచక్షణ జ్ఞానం లేకుండా చేయకూడని పనులు చేయడం అన్నది కర్మే కదా. కాబట్టి అలా కర్మకు కారణమవుతుంది మత్తు అన్నది. అందుకనే మరి సురాపానము, మద్యపానం అన్నది నిషేధం అని కూడా మనకి గురువులు చెప్తూ ఉంటారు. మరి సప్త వ్యసనాలలో మద్యపానాన్ని కూడా చేర్చడం జరిగింది. పంచమహాపాతకాలలో కూడా మద్యపానాన్ని చేర్చడం జరిగింది. కాబట్టి ఆ మద్యపానం వలన మనకి విచక్షణ జ్ఞానము పూర్తిగా మనం కోల్పోతాము. ఆ విచక్షణ జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తున్నాం మనకు తెలియక పాపకర్మాలను చేసి ఆ పాపను కూడా మనము పెంచుకుంటూ ఉంటాము. మరి చాలా మంది ఆ దేవతలు సురాపానం చేశారు కదా అంటారు. దేవతలు సురాపానం ఏం చేయలేదు. వాళ్ళు ఆ అమృతాన్ని దక్కించుకొని ఆ అమృతాన్ని తాగారు. సురాపానం చేసిన వాళ్ళు ఎవరంటే రాక్షసులే. అందుకే వారు పతనం అయిపోయారు. వాళ్ళకి బుద్ధి కుశలత ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. ఎప్పుడు మనసుకు బానిసలుగా ఉంటారు. వాళ్ళకు ఏమి సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఎప్పుడు వాళ్ళు అపజయం పాలవుతుంటారు, నష్టపోతూ ఉంటారు. మరి ఎవరైతే చక్కటి జ్ఞానంతో ఉంటారో, మరి స్పృహలో ఉంటారో, అప్రమత్తంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా చక్కగా ఆలోచించి ఇది చెయ్యాలా, ఇది వద్దా, దీనివలన లాభమా నష్టమా. లాభము నష్టములు కూడా శరీరానికి లాభమా, ఆత్మకు లాభమా. శరీరానికి లాభం అయితే అది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. శరీరానికి నువ్వు ఎన్ని లాభాలు కలిగించుకున్నా అదేమీ శాశ్వతంగా ఉండేది కాదు. ఈ ఆయుష్యపతాన్ని దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మరి శరీరం కోసం నువ్వు ఎంత పెద్ద మేడ కట్టుకున్నా ఆ మేడ ఏమి నీకేమి ఉపయోగపడదు. అది నీ శరీరం వదిలేసినప్పుడు ఆ మేడలో నుంచి నేను తీసుకొచ్చి బయట పండేస్తారు. కాబట్టి ఆత్మకు లాభమా లేదా? ఎందుకంటే ఆత్మకు లాభం కలిగించుకున్నవే మన వెంట వస్తాయి. మరి జ్ఞానం అన్నది మన వెంటనే ఉంటుంది. మా తదుపరి జన్మలకు కూడా అది క్యారీ ఫార్వర్డ్ గా మనకు వచ్చి ఉన్నతమైన జన్మ తీసుకోవడానికి అది మనకు సహకరిస్తుంది. కాబట్టి ఆ ఉన్నత లోకాలకు మనము ఈ భూమిని వదిలి ఆ ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు మన జ్ఞాన పరిధిని బట్టి అక్కడ వాళ్ళు మనల్ని వీళ్ళు ఈ జ్ఞాన పరిధిలో ఉన్నారు అని మన యొక్క స్థాయిని వాళ్ళు నిర్ణయించి తర్వాతి జన్మలో మనము ఎలా జీవించాలనే దానికి మనకు సలహాలు కూడా వాళ్ళు ఇస్తారు.
ఎందుకంటే జన్మ జన్మలో కొంత మార్పు చెందుతూ మనం పరిణామం చెందుతూ ఊర్ధ్వగతికి వెళ్ళాలి. అదే మన జీవిత లక్ష్యము. ఏదో వచ్చాము పోతాం అన్నది కాదు. జంతు జన్మలో అవన్నీ రావడం పోవడం అవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి. మానవ జన్మ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి జన్మలో మనకు పరిణామం అనేది ఉండాలి, పరిణితి అనేది ఉండాలి. ప్రతి జన్మకి కొంత పరిణితిని మనము పెంచుకుంటూ ఉండాలి. అలా పెంచుకుంటూ పెంచుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మనము పూర్ణాత్మలుగా అవ్వడమే మన జీవిత లక్ష్యము. కాబట్టి పూర్ణాత్మ కావాలంటే ప్రతి జన్మలోనూ కొంత జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. అది ఎలా సంపాదించుకోవాలి, ఏది చేస్తే నాకు ఆత్మకు జ్ఞానం పెరుగుతుంది అన్నదాన్ని మనము చక్కగా ఆలోచించి అటువంటి ఆత్మకు సంబంధించిన పనులే మనం చెయ్యాలి. అందుకనే మనకు పత్రికారు సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆత్మ సేవలు అని చెప్పారు. తర్వాత జ్ఞానాన్ని పంచడము, ఇది కూడా మనకు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పెంచుకునే మార్గమే. కాబట్టి వీటన్నిటిని మనం చక్కగా ఆచరించాలి. వాళ్ళు వాటిని అవలంబించే వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఎదిగి తమ స్వస్థలానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఇంకా ఈ భూలోకములోనే పరస్థలంలోనే ఉన్నాము. మన స్వస్థలము ఉన్నత లోకాలలో ఉన్న సత్యలోకమే మన స్వస్థలం. మరి అక్కడికి వెళ్ళాలంటే ప్రతి జన్మలో ఒక్కొక్క జన్మ, ఎన్నో 7 లోకాలు ఉన్నాయంటున్నారు. మరి 7 లోకాలు దాటాలంటే ఒక్కొక్క జన్మలో కొంతైనా మనము జ్ఞానాన్ని పెంచుకుంటూ పరిణితి సంపాదించుకుంటూ ఒక్కొక్క లోకాన్ని అలా ఎక్కుతూ మనం జ్ఞానప్రీతిని పెంచుకుంటూ మన అసలైన లోకానికి మనం అదే సత్యలోకం, అదే పరమాత్ముడు ఉండే పరమాద్భుతమైన లోకం. ఆ లోకానికి వెళితే మళ్ళీ మనము తిరిగి రావాల్సిన అవసరము ఉండదు. లేకపోతే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కుప్రయాపారే పాహి మురారే అంటూ పునరపి జననం ఇలా పుడుతుంటూ చస్తూ పుడుతూ అంటే ఆత్మకు చావు లేకపోయినా పుట్టుక లేకపోయినా మరి ఈ శరీరాన్ని ఆత్మ ఎదుగుదల కోసం ఈ శరీరం అన్నది మన సాధన కోసం తెచ్చుకోవాలి. కాబట్టి మరి ఆత్మ ఈ శరీరాన్ని ఒకదాన్ని ఎన్నుకొని మరి ఆ శరీరం ద్వారా సాధన చేసుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ అలా ఉన్నతంగా ఎదగడానికి మనకు ఇది ఉపకరిస్తుంది. కాబట్టి ఇలా మన జీవితాన్ని మన లక్ష్యాన్ని మనము నెరవేర్చుకోవాలి, మన గమ్యాన్ని మనం చేరుకోవాలంటే ఈ పంచశీలాలు అన్నవి మనకి ఎంతో ఉపకరిస్తాయి. కాబట్టి మరి బుద్ధుడు ఇటువంటి అద్భుతమైన ఈ పంచశీలాల గురించి మనకు చెప్పడం జరిగింది. మరి దీన్ని మనం చక్కగా అధ్యయనం చేసుకుంటూ ప్రతిరోజు దీనిని మననం చేసుకుంటూ దీన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అన్నది కూడా మనం ఎప్పటికప్పుడు మనల్ని మనము చెక్ చేసుకుంటూ అలా జీవించగలిగినప్పుడే మన జీవితం కూడా ఆనందమయము అవుతుంది. కాబట్టి మరి ఆ దారిలోనే మనం అందరము ఉన్నాము. మరి ఆ మహానుభావులు చెప్పిన ఆ జ్ఞానాన్ని మనము అప్పుడప్పుడు మననం చేసుకుంటుంటే మనకు కూడా ఉన్నత లోక ప్రాప్తి అనేది జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మేడం గారికి, మరి లైట్ వర్కర్స్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బుద్ధుడు అందించిన పంచశీలాలను మరి చక్కగా వివరించడమే కాకుండా మరి ఎన్నో చక్కని విశేషాలను మరి దానికి జోడిస్తూ అద్భుతంగా జ్ఞానాన్ని తెలియజేశారు మ్యామ్. తెలుసుకున్న జ్ఞానాన్ని మరి చక్కగా ఆచరించడానికి తగినటువంటిగా మరింత అద్భుతంగా మా అందరికీ తెలియజేసినందుకు లైట్ వర్కర్స్ అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.